పాకిస్తాన్కి సంబంధించిన వార్తల్లోకి వెళదాం. పాకిస్తాన్లో మీరు అంటున్నదే జరుగుతుంది అక్కడ కూడా. సో ఇమ్రాన్ ఖాన్ని అసలు ఎలక్షన్లో పోటీ చేయనిస్తారా అనే క్వశ్చన్ మీరు ఎప్పుడో రేజ్ చేశారు. అసలు ఇమ్రాన్ ఖాన్ అనేవాడు ఇక అయిపోయింది, ఆయన పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టుగా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడారు. అట్లాంటివే జరుగుతున్నాయి. ఈ వారంలో జరిగిన పరిణామం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఈ ఎలక్షన్స్లో ఆయన దాఖలు చేసిన నామినేషన్ని పాకిస్తాన్ ఎలక్షన్ బాడీ రిజెక్ట్ చేసింది. సో ఇంకా ఆయన పోటీ చేయడానికి వీల్లేదు. ఆల్మోస్ట్ అట్లాంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వైపు ఏంటంటే ఈ ఫిబ్రవరి 8కి జరగాల్సిన ఎలక్షన్స్ని డిలే చేయాలని చెప్పేసి పాకిస్తాన్ సెనేట్ రిజల్యూషన్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు దాన్ని డిలే చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు వివరించండి. వివరాలు ఏంటి, అక్కడ ఎలక్షన్స్కి సంబంధించి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? యాక్చువల్గా వాళ్ళ ఎలక్షన్స్ అన్నది నవంబర్లోనే జరగాలి వాళ్ళ చట్టం ప్రకారం. నవంబర్లో చేయలేదు. నవంబర్లో మనకు అక్టోబర్ నవంబర్లో వాళ్ళ ఫస్ట్ ఆర్మీ చీఫ్ మారిపోయారు. తర్వాత షహబాజ్ షరీఫ్ దిగిపోవడము, తర్వాత కేర్ టేకర్ టేక్ ఓవర్ చేయడము. కేర్ టేకర్ టేక్ ఓవర్ చేసిన 3 నెలలకంతా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్కో డిసెంబర్కంతా మీరు కంప్లీట్గా దాని ఎలక్షన్స్ కండక్ట్ చేయవలసింది. ఆల్రెడీ దీన్ని ఫిబ్రవరి 8కి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు సెనేట్ ఏం చెప్తోందంటే చాలా పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి దీన్ని పోస్ట్పోన్ చేయండి అని. ఎందుకంటే ఇప్పటికి కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు లేదా బలూచిస్తాన్లో కావచ్చు చాలా ప్రాంతాలు చలిలో మంచులో ఉన్నాయి అవి. కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో బయటకు వచ్చి ఓటు వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాక ఎలక్షన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక కుంటు సాకు పెట్టడం మొదలుపెట్టారు. సో అది పెద్ద ఇష్యూయే కాదు, మనకు డెమోక్రసీ రిస్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడున్నది కేర్ టేకర్ గవర్నమెంట్. కేర్ టేకర్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎప్పుడైనా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పొలిటికల్ పార్టీస్కే అధికారం ఉంటుంది. కేర్ టేకర్ గవర్నమెంట్కి ఏముంటుంది అధికారాలు? అంటే ఆర్మీ ఇప్పుడు ఎవరి మీద వాళ్ళు ట్రస్ట్ భరోసా పెట్టలేనటువంటి పరిస్థితి. మళ్ళీ నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా ఇంకా నవాజ్ షరీఫ్ అంటే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి. కాబట్టి ఈ పరిస్థితులలో ఇంకా కొన్ని రోజులు కేర్ టేకర్ గవర్నమెంట్ అని నడవని అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అసీం మునీర్ మాత్రం తప్పకుండా తనే కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఒక పప్పెట్ కక్కర్ని, అన్వరుల్ హక్ కక్కర్ని ఒక ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా పెట్టి మొత్తం అంతా వెనకాల అతనే నడిపిస్తున్నాడు అసీం మునీర్. అతనికి అరేంజ్మెంట్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఎవడో మళ్ళీ పొలిటీషియన్ వచ్చి వాడి పైత్యం పెట్టకుండా నేనే కంట్రోల్ చేస్తానని నిర్ణయించుకున్నాడు అతను. అందుకని ఫిబ్రవరి 8ని జరగవలసిన ఎలక్షన్ని పోస్ట్పోన్ చేస్తారు వాళ్ళు. ఓకే. అలాగే ఇమ్రాన్ ఖాన్ని ఎలాగో వాళ్ళు బయటికి రానివ్వరు, మనం చాలాసార్లు చర్చించుకున్నాము. అదే పంథాలో అతన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అతను కంటెస్ట్ చేయలేడు. అలాగే అతని పార్టీలో చాలామంది దిగ్గజ నేతలు ఎవరిని కూడాను కంటెస్ట్ చేయనివ్వట్లేదు. చాలా జూనియర్ మెంబర్స్ ఎవరో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో పీటీఐ అన్నది లిటరల్గా వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకి ఒక శక్తిహీనమైనటువంటి, శక్తి లేనటువంటి పార్టీగా ఉండబోతోంది. మరి అమెరికా షేక్ హసీనాని అంత బెదిరించిందే, అపోజిషన్ పార్టీతో మీరు మాట్లాడండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి అని చెప్పి ఆఫ్రీన్ అఖ్తర్ని పంపించి పెద్ద బెదిరింపులు ధమ్కీలు ఇచ్చిందే. మరి పాకిస్తాన్కి ఇస్తుందా? ఇమ్రాన్ ఖాన్ని మీరు విడుదల చేసి అతను కూడా కంటెస్ట్ చేయించండి అని చెప్తుందా? వాళ్ళకు ఒక నీతి, వీళ్ళకో నీతి ఉంటుందా? చూద్దాం, రాబోయే రోజు చూద్దాం. అమెరికా హిపోక్రసీ కూడా చూద్దాం. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.